తాజా అంశం చూస్తున్నాం. అసెంబ్లీ కమిటీ హాల్లో మండలి బుద్ధప్రసాద్ అధ్యక్షతన నైతిక విలువల కమిటీ సమావేశమైంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, నైతిక విలువల కమిటీ సమావేశంలో ఏ అంశాలు చర్చించారు, ఆ వివరాలేంటి? గౌతమ్, ఏదైతే అసెంబ్లీ కమిటీ హాల్లో మండలి బుద్ధప్రసాద్ అధ్యక్షతన నైతిక విలువల కమిటీ సమావేశమైంది. ఏదైతే ఎథిక్స్ కమిటీ సమావేశంలో జ్యోతుల్ నెహ్రూ అలాగే గోపాలపురం ఎమ్మెల్యే ముప్పుడు వెంకటేశ్వరరావు వీళ్ళు కూడా పాల్గొనడం జరిగింది. ప్రధానంగా చర్చ అనేది ఏదైతే కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి వైసీపీ నేతల సభకు హాజరు కాకపోవడం అంశం మీద ప్రధానంగా చర్చ జరిగింది. ఏదైతే సభకి గైర్హాజరవడానికి ఇతరత్ర కారణాలు చూపాలి కానీ కేవలం ప్రజలకు ప్రతిపక్ష హోదా కావాలంటూ వాళ్ళు డిమాండ్ చేస్తున్న తీరు దాన్ని సాకుగా చూపి ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తామంటూ నిబంధన పెట్టడం అనే అంశం మీదే చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇది సరైన విధానం కాదనే అభిప్రాయాన్ని ఈ కమిటీ అనేది అభిప్రాయపడింది. ప్రధానంగా ఏదైతే కొంతమంది వైసీపీ ఎమ్మెల్యేలు జీతాలు తీసుకుంటూ కూడా సభకు గైర్ హాజరు కావడం పైన కూడా సభ్యులు చర్చించారు ప్రధానంగా. అయితే అర్హత లేకపోయినా ప్రతిపక్ష హోదా ఇస్తేనే సభకు వస్తామనే వైసీపీ తీరుపై ఇక్కడ చర్చ జరగడం జరిగింది. నిబంధన పెట్టడం దేశ చరిత్రలోనే తొలిసారని చెప్పి కూడా కమిటీ చైర్మన్ మండలి ప్రసాద్ అభిప్రాయపడ్డారు. ఇలా ఇది దేశంలో తొలిసారి ఈ తరహా నిబంధన పెట్టి వాళ్ళు సభకు హాజరు కావట్లేదు కాబట్టి దీన్ని ఈ విషయాన్ని ప్రజలు అలాగే నిపుణుల ముందు పెట్టి వారి అభిప్రాయాలు కూడా సేకరించి అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుందామని చెప్పి కమిటీ చైర్మన్ మండలి బుద్ధప్రసాద్ అభిప్రాయపడినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ వైసీపీ ఎమ్మెల్యేలు గైర్హాజరుపై తొలుత నోటీసులు ఇచ్చి వారిని కమిటీ ముందుకు హాజరుపరిస్తే బాగుంటుందని చెప్పి మరో ఎమ్మెల్యే అభిప్రాయపడ్డారు. ఏదైతే ఈ గైర్ హాజరైన ఎమ్మెల్యేను కమిటీ ముందుకు పిలిచి వారి కూడా కోరిన తర్వాత ఆ వివరణ వారు చెప్తున్న కారణాలను కూడా ప్రజల ముందు పెట్టి అటు వీరు చెప్తున్న కారణాలు అలాగే ప్రజల నిపుణుల అభిప్రాయాలు అన్ని జోడించి ఆ తర్వాత తదుపరి చర్యలకు వెళ్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని జ్యోతుల్ నెహ్రూ వ్యక్తం చేసినట్లుగా తెలుస్తుంది. దీని మీద సుదీర్ఘంగా చర్చ కొనసాగినట్లుగా తెలుస్తుంది. తదుపరి సమావేశంలో ఈ రెండు ప్రతిపాదనలకు అయితే ఏదైతే ఒకటి ప్రజాభిప్రాయం అలాగే నిపుణుల అభిప్రాయం తీసుకుని ముందుకెళ్లాలనే ప్రతిపాదనకు అలాగే జ్యోతుల్ నెహ్రూ చెప్పిన తొలుత నోటీసులు ఇచ్చి ఆ తర్వాత వారి అభిప్రాయం కూడా తీసుకున్న తర్వాత ముందుకెళ్లాలనే అభిప్రాయానికి రెండు అభిప్రాయాల ప్రతిపాదనల మీద తీర్మానం చేస్తున్నారు. దీన్ని తదుపరి సమావేశంలో చర్చించి దీనిపై ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఈ సమావేశంలో నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. గౌతమ్, రైట్, ధన్యవాదాలు కృష్ణ.